ఒక పేద మహిళకి ఇల్లు దక్కితే ఆ సంతోషంతో ఆమె మాట్లాడిన మాటలకి జరిగినటువంటి వ్యవహారం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. కాకపోతే వాళ్ళ కార్యకర్త కూడా వాళ్ళు ఇస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తకి ఇల్లు ఇస్తుంటే సంతోషమే కదా. కానీ ఆమెని వెంటాడి వేటాడి ఆవిడ చివరికి చనిపోవడానికి కారణమయ్యాక ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాలు 4వ తారీఖు ఇల్లు ఇచ్చారు, 6వ తారీఖున అమ్మాయి 7వ తారీఖున సూసైడ్ చేసుకుంది, 6వ తారీఖున టీవీలో వచ్చింది. ఇట్లాంటి దిక్కుమాలినటువంటి ఎందుకు అసలు ట్రోల్ చేశామా లేదా? వాళ్ళ ఇంట్లో గొడవలు ఎవరు చెప్తున్నారు? వాళ్ళ ఇంట్లో గొడవలని ఎవరికెవరికి గొడవలు పెడుతున్నారు? గొడవలు వస్తాయి ఎప్పుడు? ఈ ట్రోల్స్ వల్లే. నువ్వు ఆ మాట మాట్లాడకపోతే ఈ గొడవలు ఎందుకు, వీళ్ళందరూ నిన్ను ఎందుకు అంటారు అన్నట్టు. వాళ్ళ భర్త ఏం చెప్తున్నాడు? అందులో పాజిటివ్ చూపించి సంతోషపడేదని మేమందరం సంతోషపడ్డాము, కానీ బాధపడుతున్న వాటికి చూసి కంటతడి పెట్టుకుంటుందండి. ప్లస్ ఏదో ఫోన్లు చేసి ఎవరో వేధించారన్నారు. అది దర్యాప్తు జరిపించాల్సి ఉంది. ఆ ఫోన్లు ఎవరు చేశారు? ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్ కాల్స్ కూడా వస్తున్నాయి కదా, అట్లాగే రకరకాలైన కాల్స్ ఉన్నాయి కదా, అట్లాగే ఎవరు వేధిస్తున్నారన్నది తేలాలి. బేసిక్గా అయితే ఆమె చనిపోయిన మాట వాస్తవం, ట్రోల్ బాధితురాలు అన్నది మాట వాస్తవం. ట్రోల్ వల్లే చనిపోయిందా లేక మరేదైనా కారణం అన్నటువంటి దర్యాప్తు చేయమని అడిగితే అది కుటుంబ సభ్యులు అడగాల, లేదా తెలుగుదేశం పార్టీ అడగచ్చు, న్యాయస్థానం ద్వారా అప్రోచ్ కూడా కావచ్చు. కానీ ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక మనిషిని ఎందుకు ట్రోల్ చేయాలి? ఏంటి మన అవసరం? ఇప్పుడు ఒక ఇల్లు నాకు వచ్చింది అన్నారు, మా బాబు గారు 20 లక్షలు ఇల్లు ఇచ్చారని చెప్పు. లేకపోతే అసలు దేశంలోనే ఇళ్ల పథకం అనేటువంటిది పెట్టింది మా ఎన్టీఆర్ గారు అని చెప్పు. లేకపోతే ఇట్లాంటి ఒక ఇంటితో మిమ్మల్ని మోసం చేశారులేమ్మని చెప్పు. అట్లా కాకుండా దారుణమైనటువంటి పదజాలం. ఇదెవరో చూడండి, సుజాత్ జీ అట, ప్యూర్ హిందుత్వ అంట. మరి ఇదే ఇట్లాంటి ఈ మనిషి ఎవరో తెలియదు. అంటే హిందుత్వ పేరుతో కూడా వీళ్ళు చేస్తున్నట్టున్నారు ఎవరో. తెనాలి టీడీపీ కార్యకర్తలారా, ఈ గీతాంజలి ఏడుందో వెతకండి, దొరుకుతుంది. మరి ఇదేంటో తెలియదు. ఇకపోతే ఆవిడ మార్చి 5వ తారీఖున యూట్యూబ్లో ఆవిడ ఇంటర్వ్యూ అప్లోడ్ అయిందనడానికి సాక్ష్యం. అదే సందర్భంలో సామాజిక మాధ్యమాల్లో వేధింపులు, వివాహిత బలవన్మరణం అన్నటువంటిది ఈనాడులోనే రాసినటువంటి వార్త. ఇంకోటి అల్లుడు పిల్లల తల్లి నీకెందుకు అంటూ దాని కింద వచ్చినటువంటి కామెంట్లు. అట్లాగే ఒకళ్ళు శాంతం డిలీటే చేశారనుకోండి, వీడియో పోస్ట్ చేసి మరి అమ్మాయి మీదన ఇట్లాంటి దారుణమైనటువంటి వ్యవహారాలు చేసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అది కాదని చెప్పడం. ఇప్పుడు గీతాంజలి గారికి ఇంటి స్థలం ఇచ్చిన 4వ తేదీ, ఆ మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది 6వ తేదీ అంటూ దాన్ని కవర్ చేసుకొస్తూ గీతాంజలి ఆత్మహత్య ప్రయత్నం చేసింది 7వ తేదీ ఉదయం, ట్రోల్స్ మొదలైంది 8వ తేదీ ఉదయం. ఇట్లాంటి ఏయ్యో చెప్పుకుంటూ రావడం. సరే, ఇక్కడ ఒక అన్యాయం జరిగిపోయింది, ఒక ఆడపిల్ల ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ప్రభుత్వం అయితే 20 లక్షలు ఇచ్చింది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే అసలు సమాజంలో బ్రతకడానికి అనర్హులు మనుషులం. ఎవరికి అభిప్రాయాలు ఉండకూడదా? ఎవరైనా సంతోషంగా మాట్లాడుకోకూడదా? ఇదే అర్థం కానటువంటి ఒక నీచమైనటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ చేరడమే ప్రమాదం.